నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జిల్లా కోర్టులకు ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సీజే. ఇండియా ఆన్ కాన్వాస్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కపిల్ దేవ్. కేఏ పాల్ పిటిషన్ వాయిదా. మన తలరాతులు మార్చే ఎన్నికలు ఇవి, సీఎం వైఎస్ జగన్. ప్రణీత్ రావు స్టేట్మెంట్ పై చర్యలు తీసుకోవాలి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు డిమాండ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నామాలో ఉన్న ఆయన్ను కలిసిన రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బద్వేల్లో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులకు జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో 32 జిల్లా కోర్టులకు ఈ సేవా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్విర్ ప్రాంతంలోని రక్షణ శాఖ సైనిక స్థావరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో అత్యాధునిక ఆయుధాలు, వాటి పనితీరును అధికారులు పుతిన్కు వివరించారు. హెలికాప్టర్లను శత్రువుల దాడుల నుంచి రక్షించే కొత్త రక్షణ వ్యవస్థతో పాటు X-39 క్షిపణిని పుతిన్కు చూపించారు. మాస్కో కాన్సర్ట్ హాల్ కాల్పుల ఘటన తర్వాత రక్షణ శాఖ సైనిక స్థావరాన్ని పుతిన్ సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను కేటీఆర్ పరిశీలించారు. పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల్లో భరోసా నింపడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. వల్ల ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు, పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి. నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్లోనే అని భారత తొలి క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపారు. వ్యాపారవేత్త, ఎన్ఏఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్వతీరెడ్డి, అనిల్ రెడ్డి నూకలపాటితో కలిసి బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఇండియా ఆన్ కాన్వాస్ పేరుతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా నిధులను సేకరించి చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం వినియోగించనున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది పిల్లల విద్యపై ప్రభావం చూపగలిగామన్నారు.
హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. పార్వతిరెడ్డి మాట్లాడుతూ ఖుషీ బోర్డు సభ్యురాలుగా మాత్రమే కాకుండా సౌత్ హెడ్గా అనేక కార్యక్రమాలను ఖుషీ తరపున చేస్తున్నామన్నారు. लेके आए हैं पूरे इंडिया से for the local people. I think Hyderabad or this part of the country is growing so fast, so good, and I think this art may give them happiness, but whatever the money we raise will give happiness to lots and lots of kids. That's most important. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీని కలిసిన ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారని, నా ఫోన్తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు దుబ్బాక ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ రావుతో పాటు అప్పటి కలెక్టర్ను ముద్దాయిలుగా చేర్చాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పిండ్రు. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీ వేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరం పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామన్న సిబిఐ దర్యాప్తునకు వనరులు, సౌకర్యాలు కల్పించాలని సర్కార్ని కోరింది. కాళేశ్వరం పాపంలో అన్ని పార్టీలు కుమ్మక్కయ్యున్నాయని కేఏ పాల్ న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తానని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవినీతి జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చై 2016లో ఆరంభమై 2019లో దాన్ని ఇనాగ్రేట్ చేసి 5 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరిగినప్పటికీ అన్ని పార్టీల వారు కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు ఇప్పుడు వడ్డీతో 2,00,000 కోట్లు అయింది, ప్రతి కుటుంబానికి దాదాపు 25,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అప్పు అయిపోయింది. తెలంగాణ 7,00,000 కోట్లలో దాదాపు కాళేశ్వరం ద్వారా 2,00,000 కోట్లు అప్పయింది. దీనికి న్యాయం చేయాలని నేను 2022 జూన్ 21ని అప్పుడున్న సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారిని పర్సనల్గా కలిసిన విషయం మీకు తెలుసు. సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారు హైకోర్టు ఆర్డర్ అయినా తీసుకురండి, లేదా స్టేట్ గవర్నమెంట్ అయినా మాకు పర్మిషన్ ఇవ్వాలి అంటే అప్పుడు కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టు మంచి పడిపోగలరు చెప్పనా నీకు, ఇది పొలిటిసైజ్ చేయడానికి ప్లాట్ఫామ్.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారసాను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్ళు నీడను కూడా నమ్మరన్నారు. కేసీఆర్ కూడా ఎవరిని నమ్మలేదని, అందుకే రాజకీయ మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణకు సీఎం రేవంత్ ఆదేశించాలని లక్ష్మణ్ కోరారు. ఒకరిద్దరి లంగాలు జరిగిండొచ్చని వారు మాట్లాడు అంటే కేసీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చని. అది ఒకరిదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే వారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు తన నీడను కూడా నమ్మలేడట. నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యులైనటువంటి అందరిపైన కూడా వారి కదలికలపైన, మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్లపైన, ప్రతిపక్షాల నాయకులపైన, లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు, రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు, నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళ తేలుతా ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్ళలేదు, ఫైళ్లు కదలలేదు. ప్రతి పథకంలో కూడా అవినీతి, అక్రమాలు, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్లో ఒక స్కాము, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈరోజు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ 90% హామీలను నెరవేర్చారని జగన్ చెప్పుకుంటున్నారని, తాను అడిగే 7 ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాయలసీమను తాము హార్టికల్చర్ హబ్గా చేశామని, జగన్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చేశారని దుయ్యబట్టారు. గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ ఎన్నికల్లో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే జగన్ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్కరోజు ఉంటే, ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను.
మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని, మన తలరాతలు మార్చేవని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇందులో 1496 ఇల్లు ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని, 10 ఏళ్లలో గద్దె రామ్మోహన్ చేసింది ఏమీ లేదన్నారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్లో జరిగిన గడప గడపకు మీ అవినాష్ అన్న కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో విజయవాడ 15 డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఈ జెండా ఎగరేస్తామని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా తూర్పు నియోజకవర్గం మారిపోతుందని చెప్పి మేము చెప్పుకోగలం. మీరేం చెప్పుకోగలరు? మీ అడ్డా అంటున్నారు, మీ కంచుకోట అంటున్నారు. సరే, మీ అడ్డాలో మీ కంచుకోటలో మీరు ఏ కార్యక్రమాలు చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? నిన్న మీరు వెళ్ళిన నాగార్జున నగరే ఉంది. ఒక్కసారి నాగార్జున నగర ప్రాంత ప్రజానికం వాళ్ళనే మీరు అడగండి, ఈ ప్రాంతంలో రోడ్లు ఎవరు వేశారు, పార్కులు ఎవరు కట్టారని చెప్పని వాళ్ళనే మీరు అడగండి, వాళ్ళే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అవినాష్ మా ప్రాంతంలో ప్రవళిక వేయించింది, సుబ్బారావు గారు వేయించారని చెప్పని. ఏ ప్రాంతం అన్నా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతమైనా, కృష్ణలంక ప్రాంతమైనా, పట్టమట్ట ప్రాంతమైనా, ఏ ప్రాంతంలోనైనా వచ్చి పలానా రోడ్డు ఎవరు వేశారు, పలానా డ్రైన్ ఎవరు కట్టారంటే చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరే. మీ పేరు ఎందుకు చెప్తారు? ఈరోజు మీరు కంచుకోట్లని చెప్పని, అడ్డాలని చెప్పని నిర్లక్ష్యం చేసి ప్రజానికానికి సేవ చేయకుండా. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ప్రాధాన్యత అనే అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం గుర్తించబడిన అతి ముఖ్యమైన హక్కు అని తెలిపారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓటుకు సంబంధించిన హక్కులు పూర్తిగా శాసనం ద్వారానే వచ్చినాయి. రాజ్యాంగంలో అంటే రేపు పొద్దున పార్లమెంటుగా అంటే అటువంటి జరుగుతాయా లేదా, మనం ఓన్లీ డిస్కసింగ్ ద థియరీ అండ్ లాజిక్. రేపు పొద్దున్న
పార్లమెంట్లో ఏదో నేను పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించి ఇదంతా తలనొప్పి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమ పెట్టిన ఇబ్బందుల కారణంగా తాము పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. నేడు విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత నందేపు జగదీష్ మాట్లాడుతూ బోండా ఉమా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి ఆస్తులు పెంచుకున్నారని అన్నారు. ఉమా అనే వ్యక్తి నమ్మక ద్రోహి అని, అతనికి పని చేయొద్దని టీడీపీ శ్రేణులకు సూచించారు. అతను పిఏ అతన్ని పంపించేశాడు, తరివేసేసి ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు దగ్గర తెచ్చుకున్నాడు. అందరూ కంప్లైంట్. ఇవాళ మేము 8 మంది మీటింగ్ పెట్టుకున్నాము హోటల్లో. ఆ 8 మందిని కూడా ఏమని చెప్పి వెళ్ళాము, అమ్మ బోనం వేసారు మనం ఇబ్బంది పెడుతున్నారు, మన భవిష్యత్తు ఏంటి, మనం అన్నరోజు దాంట్లో కూర్చొని మాట్లాడుకొని పెద్దలు పిలుస్తారు, పిలవకపోతే మన కార్యాచరణ. గారు మండలంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వెంటే ఉన్నారని టీడీపీ మండల అధ్యక్షులు లోపిండి రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం గార మండలంలోని వమరవిల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మండల ముఖ్య నేతలంతా గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలన్నారు. ఆయన కూడా రాత్రి ఏం చెప్పారంటే, అమ్మగారికి అప్పల సూర్యనారాయణ గారికి విజయవాడ రమ్మని కౌరిచ్చింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్ణయం చెప్తారు. టికెట్ మారిస్తే శ్రీకాకుళంలో 8 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 తెలుగుదేశంకి వస్తాయి, 2 వైసీపీకి వెళ్తాయి. వాళ్ళ నిర్ణయం మార్చుకోకపోతే 2, 3 తెలుగుదేశంకి వస్తాయి, 7 వైసీపీకి వెళ్ళిపోయిన ప్రజల తాలూకా ట్రెండ్ అనేది బాగా మారింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సర్వమతాల ప్రార్థనల నడుమ పార్టీ కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. కాబట్టి మన విశాఖపట్నంకి కోరుతూ ఉన్నాను, ఈ ఉత్తర నియోజకవర్గ ప్రజలకి మీరు ఓటు వేయబోతున్న స్కూల్ ఎలా ఉందో ఒకసారి చూసి దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఎంత కాన్ఫిడెన్స్గా ఎందుకు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న అభ్యర్థి, ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో మంచి మెజార్టీతోటి ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని, దానికి మీ అందరూ 15 స్థానాలు కైవసం చేసుకోవడం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఇక్కడ నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఒక అపరిచితుడు. విష్ణుకుమార్ రాజు అనే మాజీ శాసనసభ్యుడు అపరిచితుల్లా మాట్లాడతాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పొగుడతాడు, ఇంకో రోజు పవన్ కళ్యాణ్ పొగుడతాడు, మన్నాడు చంద్రబాబు నాయుడు తిడతాడు. చంద్రబాబు నాయుడు నుంచి వార్నింగ్ వచ్చిన తర్వాత నోటుకొచ్చిన విధంగా స్థాయి మరిచి, నోటుకొచ్చిన విధంగా విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ అభ్యర్థి స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి గారిపై మాట్లాడతారు. ఇదే విష్ణుకుమార్ రాజు నేను ప్రశ్నిస్తున్నాను, మీరు 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు మీ బీజేపీ. సామాజిక న్యాయం కోసం సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వరరావు అన్నారు. సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ఆయన గురువారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ విశాఖ దక్షిణ టికెట్ హిజ్రా సూరాడ ఎల్లాజీకి ప్రకటించామన్నారు. పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీ డింపుల్ హిజ్రాలు సంచార జాతుల ప్రజల కోసం తొలిసారిగా ప్రస్తావించారని గుర్తు చేశారు. మాఫియాలు పెట్టి నిద్రపుచ్చుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయటానికి, సామాజిక న్యాయం కోసం, మా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం యుద్ధం చేయటానికి సిద్ధమైంది సమాజ్వాదీ పార్టీ. కానీ ఎందుకు ఇచ్చారో ఆ భగవంతుడు అర్ధనారీశ్వరుడు మా ట్రాన్స్జెండర్ జరిపించి నాకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా కళ్ళంట వచ్చే కన్నీరు అయితే కాదు, రక్తం.
చాలా రక్తం నేను బయటపడ్డా. నేను ఈరోజు ఈ సమావేశ పార్టీ నా జీవితాన్ని కాదు కదా, ట్రాన్స్జెండర్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి జీవితాలు కూడా కళ్ళు తెరిపించేలా చేసింది. ఒక ఎల్ఆర్జీకి టికెట్ ఇచ్చి ఏ నాయకుడు కూడా లేని ఆలోచన మా వెంకటేష్ యాదవ్ గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అక్కడే కాదు ఇక్కడ కూడా పరిపాలించాలి. ఇక్కడ కూడా ఒక విశాఖపట్నం అంటే ఫిలిం సిటీ, ప్రతి ఒక్కరు రావాలంటే ఒక ఫోటోకాల్కి వస్తారు. అలాంటిది ఇది డ్రగ్స్ మాఫియా చేస్తారు. ఒక్కరు కూడా స్పందించలే. మాఫీ చేసే వాళ్ళు పక్కన పెడుతున్నారు, అమాయకులు బుక్ చేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారు ప్రగతి సాధిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనం గురురాజు హోమియోపతి కాలేజ్కి ప్రిన్సిపల్గా నియమితులైన డాక్టర్ రమాదేవి. కడపకు చెందిన ఆమె కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గురురాజు హోమియోపతి కళాశాలలో ప్రొఫెసర్గా బదిలీపై 2019లో వచ్చారు. ఆమె విద్యార్థులకు ప్రతిభా పాఠవాలు నేర్పడంలో నైపుణ్యం కనబరిచారు. గత సంవత్సరం బదిలీలో ఆమె స్వంత ఊరు కడపకి వెళ్లారు. అయితే ఆమె ప్రతిభను గుర్తించి ఆమెకు గుడివాడ కాలేజ్కి ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పించడంతో పాటు గురువారం గుడివాడ కాలేజ్లో ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ చేరాను. అప్పుడు 2020లో మళ్ళా నాకు ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా ఇచ్చారు. 3 years దగ్గర నేను ప్రిన్సిపల్గా చేశాను. 2023 జనరల్ ట్రాన్స్ఫర్లో నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను, నా సొంత ఊరు కడప కాబట్టి మళ్ళీ నేను కడపకు వెళ్ళాలి అని. ఆర్డర్ ఇచ్చారు, నేను కడపకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు మాకు పదోన్నతి పైన రెగ్యులర్ ప్రిన్సిపాల్గా నాకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ గుడివాడ కాలేజీకి నన్ను ప్రమోట్ చేశారు. సో గతంలో నాకు ఇక్కడ పనిచేసిన 4 years అనుభవం ఉంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ప్రజల సంకల్పమో మా స్టూడెంట్స్ స్టాఫ్ యొక్క సంకల్పమో తెలియదు కానీ మళ్ళీ నన్ను గుడివాడకే వేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హియర్. అండ్ ఐ థింక్ ఐ ఆమ్ ది ఫస్ట్ లేడీ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. And Gudivada is the second college in the country. It has got a great history. It is a prestigious institution, and I will do my services to the best of my knowledge and to the best of this college and students. I will work together with all my staff and students and office staff with their good cooperation. I will show my betterment and I will bring this college to the greater extent. ఈ కాలేజీని అభ్యున్నతి కోసం నేను సర్వదా పాటుపడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దీస్ గుడివాడ పీపుల్. దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ అండ్ చాలామంది ఇప్పుడు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి అభిమానంతో నేను ఒక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మళ్ళీ మా సొంత ఊరు అయినా కూడా నేను మర్చిపోయి మళ్ళీ ఇక్కడ ఈ ఊర్లోనే ఒక మెంబర్ లాగా కలిసిపోయేలాగా వాళ్ళ అభిమానాన్ని నన్ను చూరగొన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. హ్యాట్రిక్ సాధించడం కోసం దక్షిణ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న వాసుపల్లి గణేష్ కుమార్. ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా హారతులతో మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారం చేశారు. సత్యవేడ్ నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో వైసీపీ మండల నాయకులు జేసీఎస్ కన్వీనర్ చిన్న అధ్యక్షతన వైసీపీ నాయకులు గండవరం గిరిరెడ్డి, సన్నారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, బూత్ కన్వీనర్లు కువుకూలి సుబ్రహ్మణ్యం యాదవ్, రమేష్ చల్లబాబు, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి కరపత్రాలు పంచుతూ మేము సిద్ధం,
మా బూత్ సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు జేసీఎస్ కన్వీనర్ చిన్న మాట్లాడుతూ సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ని, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని బత్తలవల్లం పంచాయతీ ప్రజలకు పిలుపునిచ్చారు. మా బూత్ సిద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజలందరూ కూడా మంచి స్పందనతో ఉన్నారు. నిన్న కూడా చూసాం మనమందరం కూడా. మన జిల్లా మంత్రివర్యులు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వీళ్ళు స్థానిక క్యాండిడేట్లు అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేషు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారు ఇద్దరు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆయన రుణం తీర్చుకోవచ్చిన సమయం ఆసనమైంది. మేమంతా కూడా జగన్ వెంటే ఉంటాం. ఆయన్ని ముఖ్యమంత్రి చేసే వరకు మేమంతా కూడా సిద్ధంగా ఉండి ఆయన్ని స్థానిక అభ్యర్థుల్ని ఒకరిని అసెంబ్లీకి ఒకరి పార్లమెంట్కి పంపించే విధంగా 2 బూతుల్లో 2 ఫ్యాన్ పైన నొక్కి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు. మనమంతా కూడా చూస్తున్నాం. గతంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు అయితేమి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.